యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్‌లో భాగంగా ఆన్‌లైన్ అడ్మిషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. మీరు ఢిల్లీలో గనక మీకు సంబంధించిన డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే బీఏలో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా, బీకామ్‌లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా, బీఎస్సీలో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా లేదా అదర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్‌లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా కూడా ప్రెజెంట్ మనకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది. ఎవరైతే రీసెంట్‌గా CUA to యూజీకి సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ వీడియోలో మనకు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఈ యొక్క ఆన్లైన్ ఫామ్ ఏ విధంగా మనం ఫిల్ చేయాలి అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే మీరు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి స్కెడ్యూల్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మేము ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఏ డేట్లో ఏం జరుగుతుంది అనేది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, అండ్ మనకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు, మీరు కాలేజ్లో రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, ఈ ప్రాసెస్ సంబంధించిన కంప్లీట్ గైడ్లైన్స్ తోటి మేము ప్రీవియస్లో వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి. ప్రజెంట్ మన యొక్క టాపిక్ వచ్చేసి ఎవరైతే రీసెంట్గా CU/SET యూజీ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారు, మీరు ఈ యొక్క యూనివర్సిటీకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది మన టాపిక్ కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ వన్స్ మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చినట్లయితే మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన ప్రిలిమినరీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మన యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం అక్కడ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించి కామన్ అడ్మిషన్ కామన్ సీట్ అలాట్మెంట్ సిస్టమ్ అని అయితే ఉంటుంది 2025కి సంబంధించి. ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు న్యూ రిజిస్ట్రేషన్ అంటూ ఆప్షన్ అయితే ఉంటుంది. మనం ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో భాగంగా మనం న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ అయినట్టయితే మనం ఇలా స్క్రోల్ చేసినట్టయితే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకున్న డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. మేము వచ్చేసి ఫస్ట్ ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ లాగిన్ అయ్యి మీకు సంబంధించిన టోటల్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా కంప్లీట్ చేయాలనే టాపిక్ గురించి కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. టోటల్గా మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మనం ఫేజ్ 1లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫేజ్ 2లో వచ్చేసి మనం కాలేజెస్కి అయితే ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఫేజ్ 3లో వచ్చేసి ఏంటంటే టోటల్గా మనకు సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టోటల్ ప్రాసెస్ అనేది మనకు ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు అప్లికేషన్ ఫీ గురించి క్వైరీ చేసినట్టయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు కనుక అన్రిజర్వ్డ్ కేటగిరీ కానీ అండ్ అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమినల్ స్టూడెంట్స్ అయినట్టయితే ₹250 అనేది పే చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ SC/ST పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే ₹100 పే చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. మన యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫస్ట్ మనకు CUA to UG 2025కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకు క్లియర్గా చూడొచ్చు. క్యాండిడేట్కి సంబంధించిన కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి CUA అప్లికేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మీకు సంబంధించిన వెరిఫికేషన్ కోసం మీ యొక్క మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దానికి OTP అయితే సెండ్ చేయడం జరుగుతుంది. మెయిల్ ఐడి అంటే ఏంటి అంటే మీరు CUA to 2025కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకున్నప్పుడు ఏ మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగిందో ఆ మెయిల్ ఐడికి OTP అయితే సెండ్ చేయడం జరుగుతుంది. మీ యొక్క OTP అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ మీరు ఇప్పుడు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక న్యూ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే Satya@
1 2 3 అనే స్టైల్లో అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ విధంగా మనకు ఒక అప్పర్ లెటరు, సమ్ స్మాల్ లెటర్స్, ఒక స్పెషల్ క్యారెక్టర్, నెంబర్స్ టోటల్గా ఈ విధంగా అయితే ఉండాలి. స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఓటీపీ అనేది మీ యొక్క రిజిస్టర్ మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. తర్వాత మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశారో అదే పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీ యొక్క రిజిస్టర్ మెయిల్ ఐడికి ఓటీపీ రాకపోతే మళ్ళీ రీసెంట్ ఓటీపీ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క ఓటీపీ అయితే రికవర్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే మా యొక్క మెయిల్ ఐడికి ఓటీపీ రావడం జరిగింది. సో ఓటీపీ అయితే మేము కన్ఫర్మ్ చేసుకుంటున్నాము. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ విధంగా మన మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత మీరు పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేశారో అదే పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పాస్వర్డ్ అనేది ఎలా ఉండాలంటే జస్ట్ లైక్ satya@123 అనే స్టైల్లో పెట్టుకోండి. మీకు ఈజీగా గుర్తుండడానికి షార్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఎస్ వచ్చేసి క్యాపిటల్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ లెటర్స్ వచ్చేసి స్మాల్ లెటర్స్ ఇచ్చాము. తర్వాత స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చాము. తర్వాత నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత మనం సబ్మిట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మనం సబ్మిట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించి రిజిస్టర్ చేసుకున్న డీటెయిల్స్ ద్వారా మనం లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. సో వన్స్ మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే సో ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. అప్లికేషన్ నెంబర్ వచ్చేసి మీకు సంబంధించి కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. తర్వాత పాస్వర్డ్ అనేది మనం ఇప్పుడు ఏదైతే సెట్ చేసుకున్నామో లైక్ satya@123 అనేది, సో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. సో వన్స్ మనకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ ఎవరైతే ఈ యొక్క కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఢిల్లీ కోసం అప్లై చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఇక్కడ మనకు ఫోటో కాపీస్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ డాక్యుమెంట్స్ని అయితే రెడీ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి సో మీ యొక్క అప్లికేషన్ కంప్లీట్ చేయడానికి 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మెమో అనేది, ఎస్ఎస్సి మెమో దేనికోసం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ పేరెంట్స్ నేమ్స్, మీ యొక్క నేమ్స్ని వాళ్ళు ఇండికేట్ చేయడానికి అయితే దాన్ని యూజ్ చేస్తారు. తర్వాత వచ్చేసి మీకు 10th క్లాస్ మార్క్ షీట్ అయితే కావాల్సి ఉంటుంది. మీ యొక్క 12th క్లాస్ ఏదైతే ఉంటుందో దాని యొక్క మార్క్ షీట్ అనేది కావాలి. ఇంటర్మీడియట్ యొక్క మార్క్ షీట్ అనేది, సో వాటిని కన్ఫర్మ్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి కేటగిరీ సర్టిఫికేట్ కావాలి. సో మీరు ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, అండ్ ఓబీసీ అయితే ఓబీసీ, అండ్ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, మైనారిటీ ఉంటే ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఏవైతే ఉంటాయో మీకు సంబంధించి ఆల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ మీరు ఓబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే మీరు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్కి సంబంధించి ఫార్మాట్ అయితే ఉంటుంది. ఆ ఫార్మాట్ అనేది మనకు టెలిగ్రామ్ ఛానల్లో మేము పోస్ట్ చేయడం జరిగింది. మీరు యొక్క అప్లికేషన్ చేసుకోవాలంటే ఆ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకొని మీరు మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళేసి సైన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానిపైన ఇఫ్ ఈడబ్ల్యూఎస్ అయినా కూడా సేమ్ ప్రాసెస్, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కూడా సో మన యొక్క స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చూపించిన ఫార్మాట్ ఏదైతే ఉంటుందో ఆ ఫార్మాట్లో మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ మీకు ఒకవేళ స్పోర్ట్స్ ఉన్నట్టయితే స్పోర్ట్స్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఫర్ అప్లయింగ్ ది బీఎస్సీ ఫిజికల్ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ క్యాండిడేట్ మస్ట్ అప్లోడ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ అని చెప్తున్నారు ఇక్కడ ఓన్లీ. సో బీఎస్సీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కనుక మీరు అప్లై చేసుకున్నట్టయితే వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఉండాలంటున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి మీ యొక్క మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ అండ్ మీకు సంబంధించి ఏవైనా 3 4కి సంబంధించి మీ యొక్క పెర్ఫార్మెన్స్ సర్టిఫికేట్స్ అయితే కావాలి అంటున్నారు మీరు కనుక బీఎస్సీ ఫిజికల్ ఎడ్యుకేషన్కి అప్లై చేస్తే. దెన్ తర్వాత మనకు అదర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. మీరు ప్రజెంట్ ఏ ప్రోగ్రామ్కి అప్లై చేస్తున్నారో వాటికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు కలెక్ట్ చేసి పెట్టుకోండి. క్లియర్గా డిక్లరేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదివిన తర్వాత మనకి ఇక్కడ సో డిక్లరేషన్లో టిక్ మార్క్ అయితే చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కంప్లీట్గా రీడ్ చేసిన తర్వాత మనకు డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దాంట్లో టిక్ మార్క్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో టోటల్గా 7 స్టెప్స్ అయితే ఉంటాయి మనకు సంబంధించి. ఈ 7 స్టెప్స్ ఏ విధంగా 1 by 1 ఎలా ఫిల్ చేయాలి అండ్ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది మనం ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మనకు ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ డిఫాల్ట్గా అయితే డిస్ప్లే అవుతాయి. మనం ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసాం కాబట్టి CU8 2025కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసాం కాబట్టి వాటిలో ఉన్న కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు బై డిఫాల్ట్గా డిస్ప్లే అవుతాయి. లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్ కానీ, క్యాండిడేట్ జెండర్, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్, క్యాండిడేట్ యొక్క మెయిల్ ఐడి, ఈ థింగ్స్ అయితే మీకు డిస్ప్లే అవుతాయి. బట్ మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ మెయిల్ ఐడిని కానీ, మొబైల్ నెంబర్ని కానీ, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ని కానీ మనం కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. అదర్ థింగ్ అయితే కరెక్షన్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇఫ్ మీరు ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు జెండర్లో మిస్టేక్ చేస్తుంటే గతంలో, ఇప్పుడు మీరు అది ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. మీ జెండర్ని మార్చుకోవడానికి ఛాన్స్ ఉంది. డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ చేస్తుంటే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇఫ్ మీరు ఒకవేళ మిస్టేక్ చూస్తుంటే వెరిఫై చేసుకోండి. అండ్ ఇక్కడ ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అయితే ఉంటుంది. బై డిఫాల్ట్గా మనకు నో అని అయితే వస్తుంది. ఒకవేళ మీరు సిటిజన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో అనేది పెట్టాల్సి ఉంటుంది. దెన్ ఇక్కడ మనం క్లియర్గా చూసినట్టయితే మీ కేటగిరీలో మిస్టేక్స్ ఉంటే కేటగిరీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో కేటగిరీ వచ్చేసి మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. గతంలో మిస్టేక్స్ చేసి ఉంటే ఇప్పుడు ఎడిట్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మీకు సంబంధించి కేటగిరీ సర్టిఫికేట్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన అదర్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అయితే. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మీరు ప్రజెంట్ ఈ యొక్క అప్లికేషన్ మైనార్టీ కాలేజెస్ కోసం కూడా చేస్తున్నారని అయితే అడుగుతుంది. ఇఫ్ ఒకవేళ మైనార్టీ కాలేజెస్ కోసం చేస్తున్నట్టయితే విచ్ టైప్ ఆఫ్ మైనార్టీ కాలేజెస్ చేస్తున్నారని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే సమ్ టైమ్స్ మీకు మైనార్టీ సర్టిఫికేట్ కూడా అడగొచ్చు. మేమైతే ఇక్కడ మైనార్టీ కాలేజెస్ కోసం అప్లై చేయట్లేము, సో నాట్ అప్లికేబుల్ అని పెట్టడం జరిగింది. సో ఒకవేళ మైనార్టీ కాలేజెస్ కోసం అప్లై చేస్తే ఇక్కడ మీకు సంబంధించిన మైనార్టీ సర్టిఫికేట్ ఏ డేట్లో ఇష్యూ చేశారు, సర్టిఫికేట్ సంబంధించిన అథారిటీ ఏంటి, సర్టిఫికేట్ నెంబర్ ఏంటి అని అయితే అడుగుతారు. ఆ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత మన యొక్క మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు, దట్ ఈస్ CUET ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసుకున్నప్పుడు మీరు ఏ మెయిల్ ఐడి, ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో అవి డిఫాల్ట్గా అయితే ఉంటాయి. వాటిలో మిస్టేక్స్ ఉంటే మనం కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. దెన్ ప్రజెంట్ వచ్చేసి మనం ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మెయిల్ ఐడి అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఫర్దర్ అప్డేట్స్ కోసం మీకు అయితే యూజ్ అవుతుంది. అండ్ తర్వాత మీకు సంబంధించి డెమోసీల్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించిన ఫ్యామిలీ డీటెయిల్స్, ఫ్యామిలీ ఇన్కమ్ అయితే డీటెయిల్స్ అడుగుతుంది. సో మీకు సంబంధించిన ఇన్కమ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫ్యామిలీ ఇన్కమ్ సంబంధించి సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీది బిలో 4 lakh ఉందా, 4 lakh to 8 lakhs ఉందా, అబోవ్ 8 lakhs ఉందని కన్ఫర్మ్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ మీ యొక్క ఇన్కమ్ స్టేటస్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మేము అప్లికెంట్ యొక్క డీటెయిల్స్ ప్రకారం అయితే బిలో 4 lakhs అయితే ఉంటుంది. అండ్ ఆర్ యూ సింగిల్ గర్ల్ చైల్డ్ అని అయితే అడుగుతారు. ఒకవేళ మీరు గర్ల్ అయినట్టయితే అప్లికేషన్ చేసుకునేవారు సో మీరు ఎస్ ఆప్షన్ పెట్టాలి. ఇఫ్ మీరు సింగిల్ గర్ల్ అయితే అదర్వైజ్ నాట్ అప్లికేబుల్ అని పెట్టాలి. దాని తర్వాత వచ్చేసి ఆర్ యూ అన్ ఆర్పన్ అయితే అంటారు. సో ఆర్పన్ అయితే ఎస్ పెట్టండి, అదర్వైజ్ నాట్ అప్లికేబుల్ అని అయితే పెట్టండి. అండ్ తర్వాత మీకు సంబంధించిన మదర్ నేమ్ అనేది ఉంటుంది. సో మీకు సంబంధించిన ఫాదర్ నేమ్ అనేది ఉంటుంది. మీ యొక్క మదర్ ఆక్యుపేషన్, ఫాదర్ ఆక్యుపేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏదైతే ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సేమ్ టైం ఇక్కడ ఇఫ్ మీ ఫాదర్కి అప్లికేబుల్ అయితే అప్లికేబుల్ కాకపోతే నాట్ అప్లికేబుల్ అయితే పెట్టాలి. అండ్ తర్వాత మీకు సంబంధించి వార్డు కోటా డీటెయిల్స్ ఏదైనా ఉన్నట్టయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించిన వార్డు కోటా అయితే ఉంటుంది. సో మీరు మీకు అప్లికేబుల్ ఉంటే ఎస్ పెట్టాల్సి ఉంటుంది. ఎస్ పెడితే మీరు ఏ కోటా కింద అప్లై చేయాలనుకుంటున్నారు, సో ఇక్కడ ఫాదరా, మదరా, బోతా అనేది. సో ఇఫ్ మీకు సంబంధించిన పేరెంట్స్ అనేది అక్కడ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నట్టయితే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ పేరెంట్స్ కనుక అక్కడ వర్క్ చేస్తే మీరు ఎస్ పెట్టాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఇక్కడ మీరు నో పెట్టేస్తే సరిపోతుంది, నాట్ అప్లికేబుల్ అనేది. దాని తర్వాత వచ్చేసి అదర్ కేటగిరీకి సంబంధించి మీకు అదర్ కేటగిరీస్ లైక్ ఇక్కడ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్న అండ్ కాశ్మీర్ మైగ్రేన్ కానీ చైల్డ్ పర్సన్స్ సంబంధించి కానీ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీటిలో మీకు అప్లికేబుల్ ఉంటే ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో మాకు ఎటువంటి అప్లికేబిలిటీస్ అయితే లేవు. సో మేము ఇక్కడ నాట్ అప్లికేబుల్ అనేది పెడుతున్నాము. సో టోటల్గా మీరు ఇక్కడ నాట్ అప్లికేబుల్ అనేది పెట్టొచ్చు. సో ఐడి ప్రూఫ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ ఐడి ప్రూఫ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఐడి ప్రూఫ్ సంబంధించి పాస్పోర్ట్, స్కూల్ ఐడి, పాన్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్పోర్ట్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మేము ఆధార్ కార్డు ఇవ్వాలనుకుంటున్నాం. సో అదర్ వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డు అనేది సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకు అదర్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీకు సంబంధించి ఎంత సిటీకి సంబంధించిన ఆప్షన్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీరు రూరల్ అర్బన్ అని, మీరు రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆర్ యూ కరెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ యూనివర్సిటీ అని అంటారు. సో మీరు అదర్ యూనివర్సిటీలో ఎన్రోల్ చేసుకున్నారంటే నో అనేది చెప్పాలి. ఒకవేళ మీరు ఎన్రోల్ చేసుకుని ఉంటే ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెడితే ఏ యూనివర్సిటీకి ఎన్రోల్ చేసుకున్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. సో దానికి సంబంధించిన థింగ్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. దెన్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి డూ యూ విష్ టు అప్లై బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని అడుగుతున్నారు. ఇఫ్ ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఎస్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు సంబంధించిన ఏ కోర్సెస్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఇక్కడ నో అయితే పెట్టేస్తున్నాము వీటికి సంబంధించి. సో మ్యూజిక్ టీచర్స్కి కూడా. దాని తర్వాత ఆర్ యూ అప్లయింగ్ ఫర్ బీఎస్సీ ఫిజికల్ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అంటున్నారు. వీటికి కూడా మేము నో అయితే పెట్టేస్తున్నాము. ఇఫ్ మీరు అప్లై చేయాలనుకుంటే అడిషనల్గా మీకు సంబంధించిన పీజీ ఎంట్రన్స్ టెస్ట్, యూజీ ఎంట్రన్స్ టెస్ట్తో పాటు వీటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ యొక్క హౌస్ నెంబరు, విలేజ్ నేము, సో లొకాలిటీకి సంబంధించి మీ యొక్క స్టేటు, మీ యొక్క డిస్టిక్,
ఈ థింగ్స్ అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి అప్ టు పిన్ కోడ్ వరకు. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఈ పర్మనెంట్ అడ్రస్ అనేది డిఫరెంట్గా ఉన్నట్టయితే ఇక్కడ మనము ఆ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బోత్ సేమ్ అయినట్లయితే జస్ట్ ఈ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకుంటే మళ్ళీ ఈ డీటెయిల్స్ అనేది మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనకు సంబంధించి అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేయడం కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే ఇక్కడ క్యాండిడేట్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు పేరెంట్స్ యొక్క డీటెయిల్స్ ఇవ్వచ్చు లేదా క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ అకౌంట్ యొక్క నేము, ఎవరి పేరు మీద అయితే అకౌంట్ ఉంటుందో వారి యొక్క నేమ్ అనేది టైప్ చేయాలి. తర్వాత అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత అకౌంట్ నెంబర్కి సంబంధించి కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత బ్యాంక్ నేమ్ అనేది టైప్ చేయాలి. బ్యాంక్ నేమ్ ఏదైతే ఉంటుందో అది టైప్ చేయాలి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఈ థింగ్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనము సబ్మిట్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేస్తే సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనకు ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఇంకా మనకు రిమైనింగ్ 6 స్టెప్స్ అయితే ఉంటాయి. వన్స్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. టోటల్ ఇప్పటివరకు మనం ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే వాటిని మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి. ఎడిట్ చేసుకొని మళ్ళీ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మాకు ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఒకవేళ మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు ఎడిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ప్రీవియస్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రీవియస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కూడా మీ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే మనం నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన సెకండ్ స్టెప్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి సమ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సెకండ్ స్టెప్కి సంబంధించి సెకండ్ స్టెప్ ఎస్పెషల్లీ వచ్చేసి మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలెంట్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయడానికి ఈ టెప్ అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ఆల్రెడీ CUET రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వారు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీకు సంబంధించి ఫస్ట్ 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. 10th క్లాస్ ఎగ్జామినేషన్కి సంబంధించి పర్సంటేజ్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన 10th క్లాస్లో పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో అది, తర్వాత మీకు సంబంధించి ఇంటర్మీడియట్ ఏ బోర్డులో చేశారు అండ్ రిజల్ట్ స్టేటస్ ఏంటి, మీ యొక్క రోల్ నెంబర్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది. ఇఫ్ మీకు అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే. సో ఆ తర్వాత మనం వచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా టోటల్గా మీకు సంబంధించి 10th క్లాస్ మార్క్స్ అండ్ మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ డీటెయిల్స్, తర్వాత ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ వైజ్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ప్రాక్టికల్కి సంబంధించి కానీ ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు కంప్లీట్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది స్కూల్ ఆర్ కాలేజ్ సంబంధించి. సో ఆ డీటెయిల్స్ అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏ స్కూల్లో చదివారు లేదా ఏ కాలేజ్లో చదివారు అండ్ దెన్ మీకు సంబంధించిన లొకేషన్ కావచ్చు, మీ యొక్క మీడియం కావచ్చు, ఈ థింగ్స్ అడుగుతుంది. సో ఈ థింగ్స్ అన్ని వెరిఫై చేసుకొని ఆ తర్వాత మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సబ్మిట్ పైన క్లిక్ చేయగానే వీటి యొక్క ప్రివ్యూ కూడా మనకు డిస్ప్లే అవుతుంది. సో ఈ థింగ్స్ కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకొని సో ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే మీరు కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మా యొక్క డీటెయిల్స్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. మేము నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం. ఇఫ్ మీకు మిస్టేక్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన కానీ ప్రీవియస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనము నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా అప్లైడ్ అండర్ స్పోర్ట్స్ కేటగిరీ అని అయితే అడుగుతుంది. ఇఫ్ మీరు ఒకవేళ స్పోర్ట్స్ కేటగిరీలో అప్లై చేస్తున్న క్యాండిడేట్స్ అయినట్లయితే మీకు సంబంధించి స్పోర్ట్స్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇఫ్ మీ దగ్గర ఒకవేళ స్పోర్ట్స్ కేటగిరీ ఉన్నట్లయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే స్పోర్ట్స్ కేటగిరీలో అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ టు అండర్ అప్లై సప్లిమెంటరీ స్పోర్ట్స్కి సంబంధించిన కోటా పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మాకు స్పోర్ట్స్ కేటగిరీ అయితే లేదు. సో మేము నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం. ఒకవేళ మీరు అప్లై చేస్తే ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఎస్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది అండ్ రిలవెంట్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. వాటిని కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో వన్స్ మనం నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించి సో ఈ ఈసీఏకి సంబంధించిన కేటగిరీ అయితే అడుగుతుంది. ఇఫ్ ఈసీఏ ఉంటే సో మీరు ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అదర్వైజ్ మీరు డైరెక్ట్గా నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించి స్పోర్ట్స్ అండ్ ఈఎస్సీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమనే ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ మీకు సంబంధించి ఆల్రెడీ మీరు అప్లోడ్ చేసిన ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఉన్న ఫోటో కానీ సిగ్నేచర్ కానీ మనం ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసినప్పుడు ఏవైతే ఫోటో సిగ్నేచర్ ఇచ్చామో అవి మనకు డిఫాల్ట్గా డిస్ప్లే అవుతాయి. మీరు ప్రివ్యూ కోసం వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి
వ్యూ పేజ్ పైన క్లిక్ చేయగానే మీ ఫోటో డిస్ప్లే అవుతుంది. సేమ్ టైం వ్యూ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు వ్యూ పేజ్ పైన క్లిక్ చేయగానే మీ సిగ్నేచర్ కూడా డిస్ప్లే అవుతుంది. అవి కరెక్ట్ ఉన్నాయా లేదా అని అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. మీరు మెయిల్కి వాళ్ళకు హెల్ప్ లైన్ మెయిల్కి మెయిల్ చేసి మీరు ఎడిట్ అయితే చేయించుకోవచ్చు. దెన్ ఇక్కడ వచ్చేసి సో మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయమంటుంది. లైక్ మీ యొక్క 10th క్లాస్ మెమో ఆర్ ఎస్ఎస్సి ఈక్వాలెంట్ మెమో అయితే అప్లోడ్ చేయమంటుంది. 2 times అయితే మనం అప్లోడ్ చేయాలి ఇక్కడ. సో 2 times చూడొచ్చు మనము 10th క్లాస్ సర్టిఫికేట్ అంటూ 10th క్లాస్ సర్టిఫికేట్స్ అంటూ 2 times అయితే మనం అప్లోడ్ చేయాలి. తర్వాత మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అనేది మనకు మినిమం సైజ్ వచ్చేసి ఇక్కడ 100 KB అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మాక్సిమం సైజ్ వచ్చేసి 500 KB అయితే ఉంది. 100 నుంచి 500 KB మధ్యలోకి మీ దగ్గర ఉన్న ఫోటోస్ కావచ్చు, సిగ్నేచర్స్ కావచ్చు, ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు రిక్వైర్డ్ సైజులోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఇఫ్ ఒకవేళ మీరు స్పోర్ట్స్ కేటగిరీ, అదర్ కేటగిరీ డాక్యుమెంట్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటే అవి కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మా యొక్క ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సో ఆ రిలవెంట్ సర్టిఫికేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ వచ్చేసి ఫోటోస్ అండ్ వీడియోస్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత మీ మొబైల్లో ఎక్కడైతే వాటిని సేవ్ చేశారో ఆ ఫోల్డర్కి వెళ్ళేసి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము ఇక్కడ వచ్చేసి ఎస్ఎస్సి మెమో అప్లోడ్ చేయాలనుకుంటున్నాము. అండ్ దానికి సంబంధించిన రిక్వైర్డ్ సైజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు రిక్వైర్డ్ సైజ్ వచ్చేసి 1.1 MB అయితే ఉంది. సో ఇంత సైజ్ ఉంటే మీరు అప్లోడ్ చేస్తే అది యాక్సెప్ట్ చేయదు. సైజ్ వచ్చేసి మీకు సో 500 KB కంటే తక్కువగా ఉండాలి. ఆ విధంగా మీరు కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆల్రెడీ సో ఇంటర్మీడియట్ మెమోకి సంబంధించిన రీసైజ్ అయితే చేయడం జరిగింది. సో ఇంటర్మీడియట్ మెమో ఏదైతే ఉంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని చూస్ ఫైల్ పైన క్లిక్ చేయగానే అది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు 168 KB. సో ఈ విధంగా మీరు 168 KB ఉండేటట్టు కన్వర్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ స్టార్ట్ అప్లోడ్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ తర్వాత మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ వ్యూ ఫైల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి సో మీకు సంబంధించి ఒకసారి వ్యూ పేజ్ పైన క్లిక్ చేయగానే మీ ఫైల్ యొక్క ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. ఆ థింగ్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అనేది. దాని తర్వాత వచ్చేసి సో మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనకి రిక్వైర్డ్ సైజ్ అయితే ఇచ్చారు. 100 నుంచి 500 KB మధ్యలో ఉండాలి. సో ఇక్కడ 369 సైజ్ అయితే ఉంది. సో జస్ట్ సెలెక్ట్ చేసుకొని మనం స్టార్ట్ అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ అప్లోడ్ చేయగానే సో ఆ ఫైల్ కూడా అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. దాని యొక్క ప్రివ్యూ వెరిఫై చేయడానికి వ్యూ ఫైల్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ పర్ఫెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అనేది తెలుస్తుంది. ప్రజెంట్ వచ్చేసి మాకు సంబంధించిన ఎస్ఎస్సి మెమో ఏదైతే ఉంటుందో సో అది బిలో 500 KBలో కన్వర్ట్ చేసుకొని మేము అప్లోడ్ చేస్తున్నాము. వెయిట్ ఫర్ దట్. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ వచ్చేసి మేము మాకు సంబంధించిన 10th క్లాస్ మెమో ఏదైతే ఉంటుందో అది 400 KBలో కన్వర్ట్ చేయడం జరిగింది. కన్వర్ట్ చేయగానే ఈ విధంగా మనకు స్టార్ట్ అప్లోడ్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ స్టార్ట్ అప్లోడ్ పైన క్లిక్ చేసి అది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సేమ్ సిమిలర్గా మళ్ళీ మనకు 10th క్లాస్ మెమోనే మళ్ళీ ఒకసారి అడుగుతుంది. సో జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మీరు ప్రివ్యూ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అనేది. పర్ఫెక్ట్గా అప్లోడ్ చేసినట్టయితే సో మనం ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అనే పైన క్లిక్ చేయొచ్చు, లేదా నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే మీరు డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవాలి. సో మా యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. సో మేము ఇక్కడ సేవ్ చేస్తున్నాం. దెన్ నెక్స్ట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాం. పర్సనల్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ అవ్వడం జరిగింది. అకాడమిక్ డీటెయిల్స్ అప్లోడ్ జరిగింది. ప్రీవియస్ స్పోర్ట్స్ డీటెయిల్స్, ఈవేక్యూ డీటెయిల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ కంటిన్యూ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి సో మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే కంటిన్యూ చేయాలి. సో ఈ విధంగా మనకు సంబంధించి మన యొక్క సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసి సేవ్ అండ్ లెటర్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించి ప్రాసెస్ ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది చూపిస్తుంది. ఇఫ్ మీరు అప్లికేషన్ కంప్లీట్ చేయాలనుకుంటే లాస్ట్ స్టెప్ వచ్చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ చేయడానికి బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి పేమెంట్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇప్పటివరకు మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో ఆ థింగ్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. టోటల్గా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ఉంటుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది, కేటగిరీ అనేది ఉంటుంది, జెండర్ అనేది ఉంటుంది, తర్వాత మదర్ నేము, ఫాదర్ నేము, దెన్ మీకు సంబంధించి సో మీ యొక్క అడ్రస్ కావచ్చు, అదర్ థింగ్స్ అయితే ఉంటాయి. ఈ డిక్లరేషన్ బాక్సెస్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకొని ఇన్ కేసు మిస్టేక్స్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళి మీ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మా అయితే అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. దెన్ ఆ తర్వాత వచ్చేసి సో ఇక్కడ మనం ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మోడిఫికేషన్ చేసుకోవడానికి అయితే డీటెయిల్స్ అనేవి ఉండవు అని చెప్తున్నారు. సో కాబట్టి ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు ముందే వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ ఆన్ గెట్వే పైన క్లిక్ చేసి మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది.
వన్స్ మనం పేమెంట్ గేట్వే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి డిఫరెంట్ పేమెంట్ మోడ్స్ అయితే చూపిస్తుంది. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటున్నారా, డెబిట్ కార్డ్ ద్వారా చేయాలనుకుంటున్నారా, క్రెడిట్ కార్డ్ ద్వారా చేయాలనుకుంటున్నారా, యూపీఐ ద్వారా చేయాలనుకుంటున్నారా, మల్టిపుల్ ఆప్షన్స్ అయితే అడుగుతుంది. సో మీరు దేని ద్వారా అయితే పే చేయాలనుకుంటున్నారో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ యూపీఐ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే కొన్నిసార్లు మీకు పేమెంట్ డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు, మళ్ళీ పేమెంట్ చేయమని అయితే అడగొచ్చు. కాబట్టి నేను ఇచ్చే సజెషన్ మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ ద్వారా పే చేయడానికి అయితే ట్రై చేయండి. ఇఫ్ ఒకవేళ మీరు యూపీఐ ద్వారా పే చేస్తామనుకుంటే సో ఇక్కడ ప్రాసెస్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు యూపీఐ ద్వారా పే చేయాలి అనుకుంటే సో మనకు డైరెక్ట్గా యూపీఐ డీటెయిల్స్ ఎంటర్ చేసి పే చేయొచ్చు, లేదా ఇక్కడ మీరు క్యూఆర్ కోడ్ తీసుకొని కూడా పేమెంట్ అయితే చేయొచ్చు. మేము క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ అయితే తీసుకుంటున్నాము. క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ తీసుకొని ఆ తర్వాత ప్రొసీడ్ నౌ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొసీడ్ నౌ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు క్యూఆర్ కోడ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ విధంగా మనకు క్యూఆర్ కోడ్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో దీన్ని మీరు వచ్చేసి ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో అది మీ యొక్క ఫోన్పే ఆర్ గూగుల్ పేకి వెళ్ళేసి దీన్ని మీరు స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మేము ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే తీసుకుంటున్నాము. సో ఈ విధంగా మనం ఫోన్పే ఆర్ గూగుల్ పే అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకు క్యూఆర్ కోడ్కి సంబంధించి స్కాన్ చేయడానికి ఇక్కడ స్కానర్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే సో మీరు ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటో ఏదైతే ఉంటుందో ఇక్కడ అప్లోడ్ క్యూఆర్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఆ ఫోటో ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి. వన్స్ అప్లోడ్ చేయగానే ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. సో మనం ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నాం కాబట్టి జస్ట్ మీరు ఏదో ఒక నేమ్ అయితే పెట్టుకోవాలి మీకోసం ఐడియా ఉండడానికి. సో ఈ విధంగా పెట్టేసి మనకు ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొసీడ్ టు పే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి మీ యొక్క పాస్వర్డ్ అయితే అడుగుతుంది. పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీ పేమెంట్ అయితే సక్సెస్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనకు పేమెంట్ సక్సెస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. జస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం యూజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మాకు సంబంధించి పేమెంట్ అయితే కంప్లీట్ అయింది. సో ఈ విధంగా మళ్ళీ మనం పేమెంట్ పేజ్కి అయితే రావాల్సి ఉంటుంది. పేమెంట్ పేజ్కి వచ్చినట్టయితే టైం అనేది మనకు చూపిస్తుంది. టైం కంప్లీట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి. ఈ విధంగా సో మన యొక్క పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్టయితే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా అప్లికేషన్ సబ్మిటెడ్ అనేది చూపిస్తుంది. మన యొక్క అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడం కంప్లీట్ అయినట్టయితే నెక్స్ట్ మీరు వచ్చేసి 8th జూలై రోజు కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ మీరు ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించి ఏ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, సేమ్ టైం ఏ ప్రోగ్రామ్స్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు, యూజీలో వచ్చేసి లైక్ బీఏలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, బీఎస్సీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, బీకామ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు సంబంధించి ఫేజ్ 1 యొక్క అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు టోటల్గా మనం 7 స్టెప్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 7 స్టెప్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఆ తర్వాత ఇన్ కేస్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లు అనుకుంటే జస్ట్ ఇక్కడ మీరు ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్దర్గా ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే సో దెన్ వచ్చేసి మీరు అప్డేట్ సెక్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క అకాడమిక్ డీటెయిల్స్ కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించి ఎవరైతే CU8 2025 ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఈ యొక్క యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి ఫేజ్ 1 అప్లికేషన్ ప్రాసెస్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఫర్దర్ అప్డేట్స్ సంబంధించి ఫేజ్ 2 విషయంలో కానీ ఫేజ్ 3 విషయంలో కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ టైం మనం వీడియోస్ ఫాలో అవుతున్నట్టయితే మేము లైవ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.